ఈ వీడియో ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోసమే. మీరు ఎస్ఆర్హెచ్ ట్రూ ఫ్యానా? ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను చెప్తాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోసం ఈ వీడియో ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంత ట్రూగా ఎంత లాయల్గా ఉంటానో ఇది చెప్తాను. ఐపీఎల్కి వచ్చేసి ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ మనకు హైదరాబాద్కి డక్కన్ చార్జర్స్ ఉండే. డక్కన్ చార్జర్స్ ఐపీఎల్ మనకు 2008లో స్టార్ట్ అయింది. 2008లో డక్కన్ చార్జర్స్ ఉండే హైదరాబాద్కి. 2008లో డక్కన్ చార్జర్స్ టేబుల్లో లాస్ట్లో ఉండే. రెండు మ్యాచ్లు గెలిచింది, మిగతా మ్యాచ్లన్నీ ఓడిపోయింది. తర్వాత 2009లో డక్కన్ చార్జర్స్ 2008లో టేబుల్ లాస్ట్లో ఉన్న డక్కన్ చార్జర్స్ 2009లో ఛాంపియన్స్ అయింది. 2009లో ఆర్సీబీ పైన హైదరాబాద్ గెలిచి కప్పు కొట్టింది. ఐపీఎల్ ఫస్ట్ కప్పు కొట్టింది హైదరాబాద్కి. ఆ మూమెంట్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎప్పుడు మర్చిపోలేరు. దాని కాలక్రమేణా ఏమైంది, డక్కన్ చార్జర్స్లో కొన్ని సమస్యలు వచ్చి ఆ టీంని ఎస్ఆర్హెచ్ 2013లో కొనుక్కున్నది. 2009లో డక్కన్ చార్జర్స్ కప్పు కొట్టినప్పుడు ఆ టీంలో స్టార్ ప్లేయర్స్ ఉండే. ఆడెన్ గిల్క్రిస్ట్, రోహిత్ శర్మ, ఆండ్రూ సైమండ్స్ ఇలాంటి మేధావులని డక్కన్ చార్జర్స్ వదిలేసుకుంది. కొన్ని కారణాల వల్ల వదిలేసుకుంది, వేరే ప్లేయర్స్ తీసుకుంది. అయినా హైదరాబాద్ ఫ్యాన్స్ డక్కన్ చార్జర్స్ని సపోర్ట్ చేశారు. రోహిత్ శర్మ ముంబైకి వెళ్ళారని చెప్పి ముంబైకి సపోర్ట్ చేయలేరు, డక్కన్ చార్జర్స్కే సపోర్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల 2013లో డక్కన్ చార్జర్స్ని ఎస్ఆర్హెచ్ కొన్నది. ఎస్ఆర్హెచ్ కూడా మంచి ప్లేయర్స్ వచ్చారు. డేవిడ్ వార్నర్ వచ్చాడు, కూల్ కెప్టెన్ కేన్ మామ వచ్చాడు, బౌలింగ్ బ్యాక్ బోన్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు. ఇది ఎస్ఆర్హెచ్ 2016లో కూడా ఇదే ఆర్సీబీ పైన కప్పు కొట్టింది. హైదరాబాద్కి ఇంకో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. కాలక్రమేణా మళ్ళీ ఏమైంది, కొత్త ప్లేయర్స్ తీసుకోవాలని చెప్పి డేవిడ్ వార్నర్ని, కేన్ మామని, భువనేశ్వర్ కుమార్ని కూడా రిలీజ్ చేసింది. అయినా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, హైదరాబాద్ ఫ్యాన్స్ ఏం చేశారు, స్టిల్ ఎస్ఆర్హెచ్తో ఉన్నారు. ఈ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి వెళ్ళాడంట అని, డేవిడ్ వార్నర్ ఢిల్లీకి వెళ్ళాడని చెప్పి, కేన్ మామ గుజరాత్కి వెళ్ళాడని చెప్పి ఆ టీంకి సపోర్ట్ చేయలేరు. మేము ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేశాం, హైదరాబాద్కి సపోర్ట్ చేశాం, మేము ఒక టీంకే సపోర్ట్ చేశాం, కానీ ఒక ప్లేయర్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఎస్ఆర్హెచ్ ట్రూ ఫ్యాన్స్, హైదరాబాద్ ఫ్యాన్స్ ఇంకా స్టిల్ విత్ హైదరాబాద్తోనే ఉన్నారు. అలాగే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. కప్పు ఎలా కొడుతుందో నేను చెప్తాను. 2009లో హైదరాబాద్ కప్పు కొట్టినప్పుడు, 2016లో హైదరాబాద్ కప్పు కొట్టినప్పుడు ఒక సెంటిమెంట్ ఉంది. అది ఈసారి కూడా రిపీట్ అవుతుంది. 2009లో 3 ఆసీస్ ప్లేయర్స్ ఉన్నారు, 2016లో 3 ఆసీస్ ప్లేయర్స్ ఉన్నారు, ఇప్పుడు 2026లో కూడా 3 ఆసీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ సెంటిమెంట్ నిజమైతే ఇప్పుడు హైదరాబాద్ కొట్టాలి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి 2026 ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుందని మీరు కూడా నమ్మండి. ఈ సెంటిమెంట్ సరే, ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుంది. నేను ఎస్ఆర్హెచ్ పై ప్రతి మ్యాచ్కు ముందు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇయర్స్. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి లైవ్ వీడియోస్ పెడతాను, ఇంకో వీడియో చేస్తాను. ఇంకోటి, మనకు ఈసారి 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. మనకు లివింగ్స్టన్ని, కార్డ్స్ ఉన్నాడు కదా ఆస్ట్రేలియా బౌలర్, వాళ్ళిద్దరిని ఇంపాక్ట్ పెట్టుకుని సమయానికి ఎవరు ఇంపాక్ట్ వాళ్ళు తీసుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ బౌలింగ్ అంత వీక్ అంటున్నారు, రోల్ చేస్తాను హైదరాబాద్ బౌలింగ్ అని. మనము బ్యాటింగ్ బౌలింగ్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లో ఎవరినో ఒకరిని వాడుకోవాలి. అప్పుడు సరే ఎవరున్నా లేకున్నా ఈసారి ఎస్ఆర్హెచ్ మాత్రం కప్పు కొట్టవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ పైన మాత్రం ఈసారి బాగా బ్యాటింగ్ చేశారు ఎస్ఆర్హెచ్. ఖచ్చితంగా 220+ కొడతారు. ఫుల్ నమ్మకం నాకు ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.